హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఏపీ ఎబ్సెట్, టీజీ ఎబ్సెట్ అండ్ సిఎంసి అడ్మిషన్ వీటికి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేసుకుని ఉండకపోతే దయచేసి త్వరగా అప్లై చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ లాస్ట్ డేట్స్ ని ఒకసారి రిమైండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మీకు ఈ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మొదటగా నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ మార్చి 8వ తారీఖు రాత్రి 9 గంటల లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు 9 గంటలకు అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇష్యూస్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా అలాంటి స్టూడెంట్స్ మార్చి 8వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు కూడా పేమెంట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 8వ తారీఖు వరకు వెయిట్ చేయకుండా కనీసం మార్చి 5వ తారీఖులోగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంవత్సరం లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ప్రాసెస్ ఉంది కాబట్టి అక్కడ స్టూడెంట్స్ కి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ మీరు ఖచ్చితంగా మార్చి 5వ తారీఖుకి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సబ్మిట్ చేస్తే మంచిది. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ లో ఏదైనా పొరపాటున మీరు మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మార్చి 10వ తారీఖు నుండి మార్చి 12వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఓన్లీ 3 డేస్ మాత్రమే మీకు టైం ఉంటుంది. అయితే అన్ని కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉండదండి. కేవలము కొన్నిటిని మాత్రమే అలో చేస్తారు. ఏమేమి మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చో అక్కడ ఎనేబుల్ అవుతాయి, వాటిని మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ డేటు మే 3వ తారీఖు అంటే మేలో ఫస్ట్ ఆదివారం జరుగుతుంది. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 3 గంటల పాటు ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే 180 నిమిషాలు మీకు టైం ఉంటుంది. ఎగ్జామినేషన్ టైము మే 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది. అంటే ఫారిన్ లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నా సరే ఇదే టైంకి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ గుర్తుంచుకోండి. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ అంటే దుబాయ్, కువైట్ అలాంటి ప్లేసెస్ లో కూడా ఎగ్జామినేషన్స్ కి అపీర్ అవుతూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఓకే, అందరికీ కూడా ఒకే టైం వాళ్ళు కండక్ట్ చేస్తారు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ ఏపీ ఎబ్సెట్ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. అయితే నా సలహా ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్న స్టూడెంట్స్ లేదా ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే నీట్ ఎగ్జామినేషన్స్ అంటే మీకు కాలేజెస్ లో వీక్లీ ఎగ్జామినేషన్స్ పెడుతూ ఉంటారు. అక్కడ మీకు కొంచెం యావరేజ్ గా మార్క్స్ వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏపీ ఎబ్సెట్ కి మీరు అప్లై చేసుకుంటే మంచిది. ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అంతే. తెలంగాణ ఎబ్సెట్ కి అప్లై చేసుకుంటే మంచిది. మీరు ఇప్పుడు కానీ అప్లై చేసుకోకపోతే తర్వాత మరలా అప్లై చేసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి దయచేసి మొదటగా మీరు ముందు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. వీలైతే మీకు అవసరమైతే ఒకవేళ నీట్ స్కోర్ కానీ తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ మీకు అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మ్ డి, ఫార్మసీ, ఫిషరీస్ ఇలాంటి కోర్సెస్ చాలా ఉంటాయి. ఈ కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అంటే యావరేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా ఏపీ వెబ్సైట్ కి అప్లై చేసుకుంటే మంచిది. దీనికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ మార్చి 17వ తారీఖు వరకు అవకాశం ఉంది. దీని తర్వాత కొంత పెనాల్టీ కట్టుకుంటూ మీరు డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకొని మార్చి 17వ తారీఖులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఏపీ ఎబ్సెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ లో కానీ పొరపాటున మీరు ఏదైనా మిస్టేక్స్ చేసి అంటే సబ్మిట్ చేసిన తర్వాత వాటిని ఐడెంటిఫై చేస్తే కరెక్షన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ 4వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు 3 డేస్ టైం ఇస్తున్నారు. ఆ టైంలో మాత్రమే మీరు కరెక్షన్స్ చేసుకోవాలి. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగానే మనకి ఈ స్కెడ్యూల్ అంతా కూడా ఇస్తారు వెబ్సైట్ లో. కాబట్టి ఈ స్కెడ్యూల్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒక నోట్బుక్ లో రాసుకుంటే ఇంకా మంచిది. ఏప్రిల్ 28వ తారీఖు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి జరిగింది. అంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ కి అలాగే బైపీసీ చదివిన స్టూడెంట్స్ ఇద్దరికి కూడా కామన్ గా జరిగింది. కాబట్టి ఇంజనీరింగ్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి కొన్ని డేట్స్ లో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. అలాగే బైపీసీ అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ కు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కి డిఫరెంట్ డేట్స్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏపీ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు సంబంధించి మే 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, ఆ తరువాత మే 18వ తారీఖు ఈ డేట్స్ లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అదే బైపీసీ స్టూడెంట్స్ అయితే మే 19వ తారీఖు నుండి
మే 20వ తారీఖు ఓన్లీ 2 days మాత్రమే ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీకి రిలీజ్ అయ్యేది మే 23వ తారీఖు. ఇక్కడ మీకు స్టార్ సింబల్ పెట్టి ఒక పాయింట్ ఇచ్చారండి, బోల్డ్ చేసి ఇచ్చారు. స్టార్ సింబల్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ప్రిలిమినరీకి రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ ఆ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే క్వశ్చన్ కి 300 రూపాయల చొప్పున పే చేసి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఛాలెంజ్ చేసినటువంటి ఆన్సర్ కన్నా కరెక్ట్ అయితే అప్పుడు మీకు ఈ అమౌంట్ రీఫండ్ అయింది. ఒకవేళ వాళ్ళది కరెక్ట్ అయితే గానీ అప్పుడు అమౌంట్ రీఫండ్ అవ్వదు. అర్థమైంది కదా. అలాగే తెలంగాణ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 4వ తారీఖు వరకు అవకాశం ఉంది ఎడిట్ చేసుకోవడానికి. ఏప్రిల్ 6వ తారీఖు నుండి ఏప్రిల్ 8 వరకు ఓన్లీ 3 days ఇచ్చారు. అలాగే ఒకవేళ ఇన్ టైంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయనటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లేట్ ఫీతో మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా డిఫరెంట్ డేట్స్ మెన్షన్ చేశారు. కానీ మనకి సఫిషియంట్ టైం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే నిర్ణయం తీసుకుని ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ లో మీకు అడ్మిషన్స్ లభిస్తాయి కాబట్టి బైపీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 23వ తారీఖు నుండి మీకు అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి హాల్ టికెట్స్ ఏప్రిల్ 27 నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం అప్లై చేసే బైపీసీ స్టూడెంట్స్ కి మే 4, 5 తారీఖుల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే నీట్ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి 2 రోజుల్లో మీకు టీజీ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అదే ఇంజనీరింగ్ సంబంధించిన స్టూడెంట్స్ కి అయితే మే 9 నుండి మే 11వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీకు కొంచెం మోడరేట్ స్కోర్ వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా టీజీ ఎఫ్సెట్ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ సిఎంసి వెల్లూరుకు సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ కి డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ చేయబడుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 30th March 2026 అన్నారు. అలాగే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ అంటే జనరల్ మెరిట్ కేటగిరీ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత 2 weeks లోగా మీరు ఈ యొక్క అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 4వ తారీఖు లాస్ట్ డేట్ అంటున్నారు. అలాగే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు స్పాన్సర్ చేయబడుతూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ నుండి సర్టిఫికేషన్ పొందడానికి మే 4వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో అంటే కోడ్ 62కి వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని అలాగే ఎనెక్సర్ 4 ని మే 4వ తారీఖులోగా సిఎంసి వెల్లూరుకి మీరు స్పీడ్ పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. సో మిగిలిన డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో ఎవరైతే ఈ సిఎంసికి అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ చేయబడుతూ ఉంటే ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మరలా దాన్ని ఫిల్ చేసి వాళ్ళకి కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏమైతే ఉంటాయో అంటే బ్యాప్టిజం సర్టిఫికెట్, కన్ఫర్మేషన్ సర్టిఫికెట్, అలాగే క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికెట్ అవి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సిఎంసి వాళ్ళు ఆ మైనారిటీ ఆర్గనైజేషన్స్ దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. అప్పుడు ఎవరైతే ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ చేయబడుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని మీకు ఇంటిమేషన్ ఇస్తారు. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత అప్పుడు ఎవరెవరికి స్పాన్సర్షిప్ కన్ఫర్మ్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు స్పాన్సర్షిప్ ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ దగ్గర నుండి సర్టిఫికేషన్ పొందటానికి మే 4వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అర్థమైంది కదా. అదే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ద్వారా స్పాన్సర్షిప్ పొందేటువంటి స్టూడెంట్స్ అయితే సిఎంసి వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ కూడా క్రిస్టియన్ స్టూడెంట్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ కి అప్లై చేసే స్టూడెంట్స్ సిఎంసి వెల్లూరు అసోసియేషన్ తో కానీ లేదా కౌన్సిల్ లో కానీ మెంబర్ అయి ఉండాలి అని చెప్తున్నారు. మెంబర్షిప్ కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, కావాలి అంటే ఆ వీడియోని ఒకసారి వినండి, లేదా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఓపెన్ చేసుకుని అక్కడ కండిషన్స్ చదివినా కూడా మీకు అర్థమవుతుంది.
సో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్, వాటికి సంబంధించినటువంటి స్కెడ్యూల్స్. సో దయచేసి ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు అప్లికేషన్స్ అప్లై చేసుకోండి. అనవసరంగా డేట్ లాస్ట్ డే వరకు కూడా ఉండి కంగారపడి మిస్టేక్స్ చేసుకోవద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో ప్రాపర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తూ ఉన్నాను. గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.